శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకం అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం. ఐక్యతత్వాన్ని పఠించుకుంటున్నాం. ఐక్యతత్వంలో జీవ బ్రహ్మైక్యము అనే విషయాన్ని వివరిస్తూ దానికి జలాకాశము, ఘటాకాశము, మేఘాకాశము, మహాకాశము అని 4 విషయాలను చెప్తూ జలాకాశమే ఘటాకాశమని, అలాగే మేఘాకాశమే మహాకాశమని, ఘటాకాశం మేఘాకాశం కూడా 2 విడివిడిగా పేర్లకైతే ఉన్నాయి కానీ అవి 2 ఒకటే అని, రెండిట్లో ఉన్నది ఆకాశం ఒకటే అని చెప్పి, అలాగే రెండిటి కలయిక అంటూ ఒక చోట నుంచి ఇంకో చోటికి కలియడం కాదు. ఘటాకాశంలో ఉన్న ఆకాశాన్ని, ఘటాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టినప్పుడు అందులో ఉన్న ఆకాశాన్ని కూడా తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టినట్టు కాదు కదా. అక్కడ ఆకాశం అక్కడే ఉంటుంది, ఇక్కడ ఘటనలో ఉండే ఆకాశం ఘటనలో, మళ్ళీ ఇక్కడ ఆకాశం ఘటనలో ఉంటుంది. అంటే మొత్తం ఆకాశం కూడా ఒకటే కాబట్టి అది వెళ్ళి ఇందులో కలవడం, ఇది వెళ్ళి అందులో కలవడం, దాన్ని ఏదో మూవ్ చేయడం అనేది ఉండదు. ఐక్యత అంటే 2 ఒకటే అనే భావంతో వస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇట్లు మహావాక్యములన్నీ ఏకకంఠముగా బోధించు ప్రధానాంశముగు జీవ బ్రహ్మైక్య భావమును సామాన్యముగా వివరించారు. ఇప్పటిదాకా ఈ ఎగ్జాంపుల్స్తో, ఘటాకాశం మేఘాకాశం అనే ఎగ్జాంపుల్స్తో సామాన్యంగా వివరిస్తూ వచ్చారు. ఇప్పుడు 4 మహావాక్యముల్లోని విశేష భావములను తెలుసుకుంటూ ప్రయత్నించేదము. ఏదైతే ఐక్యతత్వాన్ని చెప్పడానికి మహావాక్యాలని 4 తీసుకున్నారో ఆ మహావాక్యాలలోని విశేష భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము అని అంటున్నారు. అది ఇప్పుడు ప్రయత్నం చేసుకుందాం. ఈ మహావాక్యాల్లో మొదటిది 1 ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ వాక్యము ఋగ్వేద జ్ఞానకాండలోని ఐతరేయోపనిషద్వాక్యము. దీనిని లక్షణ వాక్యం అందురు. ఎందువలననగా జీవుడు తెలుసుకొను జ్ఞాన లక్షణము కలవాడుగా మన అనుభవములో ఉన్నది. బ్రహ్మము జ్ఞాన లక్షణము గలవాడని శాస్త్రము చెప్పుచున్నది. 2 జ్ఞానములు ఉండవు కనుక జ్ఞాన లక్షణమును పురస్కరించుకొని జ్ఞాన లక్షణము గల ప్రజ్ఞాన రూపుడగు జీవుడే బ్రహ్మమని జీవ బ్రహ్మైక్యము చెప్పుటచే ఇది లక్షణ వాక్యము. ఈ వాక్యమందు ప్రజ్ఞానము బ్రహ్మ అని, ఈ వాక్యమందు ప్రజ్ఞానం బ్రహ్మ అని 2 పదములు ఉన్నవి. ప్రజ్ఞానం ఇది జీవవాచకము. ప్రజ్ఞానం అనేది జీవవాచకము. ప్రజ్ఞానం అనగా ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాదూ నిజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. ఏ తెలివి శబ్ద స్పర్శ రూప రస గంధాది పంచవిషయములు తెలుసుకొనుచున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానము. ఏ విషయము తెలియబడవలనను 6 అంశములు కూడవలను. 1 విషయము, 2 గోళకము, 3 ఇంద్రియము, 4 మనస్సు, 5 చిదాభాసుడు లేదా కర్త, 6 అధిష్టానము. ఇందే అంశము లోపించినను ఇక విషయము తెలియబడదు. కనుక ఈ 6ను కలిసి ప్రజ్ఞాన పదమునకు వాచ్యార్థము. తెలియుటలో దేని పని ఎంతవరకో విచారింతము. మొదటిది విషయము. 1 విషయము. ఇది ఎప్పుడునూ తెలియబడునదే కానీ ఇందు తెలుసుకొను లక్షణము లేదు. 2 గోళకము. ఇది ఇంద్రియము ఉండుటకు తావిచ్చు గూడు వంటిది. గోళకములో లోపం ఉన్నచో ఇంద్రియం అచ్చట నిలిచి పనిచేయుట తటస్థించదు. 3 ఇంద్రియము. ఇది మనోవృత్తి బహిర్గమనము చేయుటకు
దారి ఇచ్చు రంధ్రము వంటిది. ఇది మనోవృత్తి బహిర్గమనము చేయుటకు దారి ఇచ్చు రంధ్రము వంటిది. ఇందొక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క భూతము నుండి ఏర్పడుటచే వేర్వేరు ఆకారములు వేర్వేరు స్వభావములు కలిగి ఉండి వాని ద్వారా ప్రసరించు వృత్తిని వేర్వేరు ఆకారములు చేయును. అందువల్ల శ్రోత్రేంద్రియము ద్వారా ప్రసరించు మనోవృత్తి ఎంత దూరము వెళ్ళినను శబ్దాకారమే తాల్చును. అట్లే తక్కిన ఇంద్రియముల ద్వారానని తెలియవలెను. నానా ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం అను ఆచార్యస్వామి వారి శ్లోకము ఈ భావమే చెప్పుచున్నది. కనుక ఒకే మనోవృత్తి శబ్ద స్పర్శ రూపరసగంధాకారములు తాల్చుటకు కారణము ఈ ఇంద్రియములని తెలియవలెను. 4. మనోవృత్తి. ఇది ఇంద్రియము ద్వారా విషయము వరకు వ్యాపించి విషయాకారము దాల్చి అది వరకు ఆ విషయమును తెలియనీయక కప్పి ఉన్న స్వతసిద్ధమగు తులావరణ భంగము చేయును. వృత్తి ఎంతవరకు విషయాకారముగునో అంతవరకే ఆవరణ భంగమై అంతవరకే విషయము తెలియబడును. వృత్తి విషయం యొక్క సంపూర్ణాకారము తాల్చినప్పుడు ఆవరణ పూర్తిగా భంగమై విషయము సంపూర్ణముగా తెలియబడును. ఉదాహరణము, ఎవరైనను ఒక విషయము చెప్పుచున్నప్పుడు శ్రోత్రేంద్రియము బాగుగానే ఉన్నను మనస్సు అన్యథా ఆలోచించుచున్న ఎడల ఆ విషయము తిన్నగా వినలేదని చెప్పుదాము. ఇచ్చట వినకపోవుటకు కారణము ఇంద్రియలోపము కాదు, మనస్సు ఇంద్రియము వెంట ప్రసరించి విషయాకారము కాక అన్యాకారములో ఉండుటే. అప్పుడు విషయమును స్వతసిద్ధముగా కప్పి ఉన్న ఆవరణ భంగము కాకపోవుటచే విషయము తెలియబడదు. 5. చిదాభాసుడు. అద్దము వంటిదగు మనస్సు ఎల్లప్పుడూ అధిష్టానముగు చిదాత్మ యొక్క ప్రతిబింబముతో కూడియే ఉండును. మనస్సును విడిచి చిదాభాసుడు కానీ చిదాభాసుడు లేక మనస్సు కానీ ఉండదు. చిదాభాసుడు చిత్తు యొక్క ప్రతిబింబుడగుటచే ఉన్నదున్నట్లు ప్రకాశింపచేయను. కనుక మనస్సు విషయాకారమై ఆవరణ భంగము చేసినప్పుడు ఆ విషయం ఇట్టిదని చిదాభాసుడు ప్రకాశింపచేయను. 6. అధిష్టానమగు చిదాత్మ. స్వప్రకాశ రూపుడై సర్వమునకు సత్తా ప్రకాశములిచ్చి ప్రకాశింపచేయును. ఈ 6ను కలిసి ప్రజ్ఞానమునకు వాచ్యార్థమనుటచే ఈ 6ను కలిసి బ్రహ్మమా అని విచారించవలెను. ప్రజ్ఞానమనగా ప్రకర్షమగు జ్ఞానము లేక మార్పులేని తెలివి అని అర్థము. అనగా తెలియబడునది కాక ఎల్లప్పుడూ తెలియనదిగానే ఉండవలెను. ఈ 6 అట్టి తెలివికి పదార్థమేదియో విచారింతము. ఇంతవరకు చదువుకున్నాం. ఒక్కసారి మళ్ళీ కొంచెం విచారణ చేసుకుందాం. ఇక్కడ మొదటి మహావాక్యమైన ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యాన్ని తీసుకున్నారు. ఈ వాక్యంలో ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యము లక్షణ వాక్యంగా చెప్తున్నారు. ఏంటి అంటే ప్రజ్ఞానం అనేది జీవవాచకము, బ్రహ్మ అనేది బ్రహ్మవాచకము. ఈ రెండిట్లో ఈ జీవవాచకంలో ప్రజ్ఞానము అంటే జీవికి తెలుసుకొను లక్షణము కలవాడు, తెలుసుకొనడము అనే జ్ఞాన లక్షణం ఉన్నవాడు జీవుడు. బ్రహ్మేమో పూర్తిగా జ్ఞానం ఉన్నవాడు బ్రహ్మ, జ్ఞాన లక్షణములని ఉన్నవాడు బ్రహ్మ. కాబట్టి
ఇది జ్ఞాన లక్షణము గల ప్రజ్ఞాన రూపుడకు జీవుడే బ్రహ్మ అని జీవ బ్రహ్మైక్యము చెప్పుటచే ఇది లక్షణ వాక్యము. అంటే జ్ఞాన లక్షణము గల ప్రజ్ఞాన రూపుడకు జీవుడే బ్రహ్మ. జీవుడికి జ్ఞాన లక్షణమే ఉంది, బ్రహ్మకి జ్ఞాన లక్షణమే ఉంది. బ్రహ్మకి సంపూర్ణమైన జ్ఞాన లక్షణము ఉంది. ఆయన సంపూర్ణ జ్ఞానుడు, జ్ఞానం కలవాడు. జీవి ఏంటంటే కించిజ్ఞుడు అంటారు కదా, అంటే కొంచెమే తెలిసినవాడు. కానీ జ్ఞాన లక్షణం ఈయనకి జీవుడికి ఉంది. కాబట్టి జీవుడే బ్రహ్మ అనే విషయంలో అని దాని లక్షణ వాక్యంగా చెప్తున్నారు. ఇందులో దీని గురించి ఇంకా విశేషంగా చెప్పడానికి ఇందులో ప్రజ్ఞానం అనేది జీవవాచకము అని చెప్తున్నాం కదా. సో అసలు ప్రజ్ఞానం అంటే ఏంటి అనేది చెప్తున్నారు. ప్రజ్ఞానం అంటే తెలుసుకొని శబ్ద స్పర్శ రూప రసగంధాది పంచ విషయములు ఏ తెలివి తెలుసుకొనుచున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానము. సో ఈ విషయాలు తెలుసుకోవడానికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే పంచ విషయాలు తెలుసుకోవడానికి 6 అంశాలు కావాలి. అవి ఏమిటి అంటే ఫస్ట్ది విషయము, 2 గోళము, 3 ఇంద్రియము, 4 మనస్సు, 5 చిదాభాసుడు, 6 అధిష్టానము అని చెప్తున్నారు. సో ఫస్ట్ది విషయము అంటే అసలు కంటెంట్. ఆ విషయాన్ని తెలుసుకోవడం అంటే విషయం అనేది తెలుసుకోవలసినదే కానీ అది తెలిసేది కాదు, తెలియబడేది కాదు. అంటే అది జ్ఞానం కాదు. విషయానికి జ్ఞాన లక్షణం లేదు, తెలుసుకొను లక్షణము లేదు. విషయం ఏం తెలుసుకోదు, మనమే విషయాన్ని తెలుసుకుంటాం. కాబట్టి విషయం ఒకటే, ఓకే, దాన్ని పక్కన పెట్టేసి. ఇంక 2 గోళకం. ఈ గోళకం అంటే మనకి అంతకుముందు పంచీకరణంలో చెప్పారు. మా శరీరంలో ప్రతి ఇంద్రియము ఉండడానికి ఉండే ఒక కన్నం లాంటిది, ఒక గూడు లాంటిది. అంటే కన్ను ఉండే గూడు గోళకం, కన్ను గోళకము. చెవు ఉండే గూడు, చెవిలో వినికిడి స్థానం ఉండే గూడు ఉంటుంది కదా లోపల, అది చెవి గోళకము. ఇట్లా దానికి అన్నిటికీ గోళకాలు ఉంటాయి, ఇంద్రియాలన్నిటికీ. అది గోళకము. ఈ గోళకం ఏంటి? ఇంద్రియం ఉండటానికి తావిచ్చే గూడు వంటిదే కానీ గోళకంలో అదే గోళకంలో లోపం ఉందనుకోండి, కన్ను ఉండాల్సిన గూడులో, కన్ను ఉండాల్సిన ప్లేస్లో ఏదన్నా ఒక లోపం ఉంటే అక్కడ కన్ను ఉన్నా చూపు ఉండదు, ఇంద్రియం పనిచేయదు. కాబట్టి గోళకంలో లోపం ఉంటే ఇంద్రియం వచ్చట నిలిచి పనిచేయటం తటస్థించదు. అది గోళకం. నెక్స్ట్ 3వ ఇంద్రియము. ఇంకా గోళకంలో ఇంద్రియం ఉంటుంది. ఈ ఇంద్రియం ఏం చేస్తుంది? మనోవృత్తి బహిర్గమనము చేయుటకు దారి ఇచ్చు రంధ్రము వంటిది. అంటే మనస్సులోని మన 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 వృత్తి అంటే మన 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 ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన జాబ్స్, మనం చేసే పని, దాన్ని బయటికి బహిర్గతం చేయడానికి ఉపయోగపడేది ఇంద్రియము. అంటే నాకు చూడాలంటే ఏం చేయాలి? కన్ను అనే ఇంద్రియాన్ని వాడుకొని చూడాలి. మాట్లాడాలనుంది, నోరు అనే ఇంద్రియం పెట్టుకొని మాట్లాడాలి. వినాలనుంది, చెవు అనే ఇంద్రియం ద్వారా వినాలి. ఇట్లాగా ఆ మనోవృత్తి, అది మనస్సులో ఉండే దాన్ని బట్టే కదా ఇంద్రియం పనిచేస్తుంది. మనోవృత్తి బట్టి బహిర్గతం చేసేది ఇంద్రియం. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క భూతము నుండి ఏర్పడుటచే వేరువేరు ఆకారములు, వేరువేరు స్వభావాలు కలిగి ఉంటాయి. అంటే ఒకటి కన్ను అనేది, రెండోది వినేది, రెండోది, మూడోది మాట్లాడేది. అట్లాగా వాటి ద్వారా ప్రసరించే వృత్తిని వేరువేరు ఆకారములు చేయను. అందువల్ల శ్రోత్రేంద్రియముల ద్వారా ప్రసరించే మనోవృత్తి ఎంత దూరం వెళ్ళినా వినడం అనే పనే చేస్తుంది. అంటే చెవు ద్వారా ఉంచే మనోవృత్తి ఎంత దూరం వెళ్ళినా, చాలా దూరం వెళ్ళాక కనపడడం మొదలవుతుంది, చెవి కంటూ ఉండదా? కాదు. ఎంత దూరం వెళ్ళినా కూడా అది చెవికి వినపడడం మాత్రమే చేస్తుంది. అది ఎలాగా అంటే నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జానామీతి ఆయన దక్షిణామూర్తి శ్లోకంలో శంకరాచార్యులు చెప్పినట్లు కుండకి రకరకాల షేపుల్లో రంధ్రాలు ఉంటాయి. ఒక డైమండ్ షేప్లోనో, ఒక త్రిభుజాకారంలో, ఒక సర్కిల్లో, అట్లాగా కన్నాలు ఉండి ఆ కుండ లోపల ఒక దీపం పెడితే ఆ లోపల ఉన్నది ఒకటే దీపమైనా బయటికి ఆ వెలుగు రకరకాల షేపుల్లో బయటకు వస్తూ ఉంటుంది వెలుగు. ఆ విధంగా లోపల ఉన్నది ఒకటే మనసు అయినా ఎలా అయితే రకరకాల ఇంద్రియాలు రకరకాల విషయాలు తెలుసుకుంటాయో ఆ విషయాన్ని బట్టి, అంటే కనబడే ఇంద్రియము కనబడే ఒక జ్ఞానాన్ని ఇస్తుంది, వినిపించే ఇంద్రియము వినిపించే ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. వీటిని బట్టి మనం బయట దాని ఉన్న విషయానికి ఒక షేప్ని తెచ్చుకుంటాము. ఆ విధంగా అవి పనిచేస్తాయి ఇంద్రియాలు. మనస్సు
కనుక ఒకే మనోవృత్తి శబ్దస్పర్శ రూపరస గంధాకారము దాల్చుటకు కారణము ఈ ఇంద్రియములని తెలియవలను. నెక్స్ట్ 4వది మనోవృత్తి. మనోవృత్తి ఈ ఇంద్రియము ద్వారా విషయం వరకు వ్యాపించి విషయాకారము దాల్చి అది వరకు ఆ విషయం తెలియనీయక, అంటే మనము ఈ ఇంద్రియాల ద్వారా విషయాన్ని తెలుసుకుంటాము. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఉంది, కుక్కను చూస్తున్నాము. మన 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 మనస్సు విషయాకారం అంటే ఆ కుక్క రూపాన్ని దాల్చింది. దాన్ని చూసాము, దాన్ని విన్నాము, నాకు బౌబౌ అంది విన్నాము, ఓహో ఇది కుక్క బౌబౌ ఉంటుంది అని తెలుసుకున్నాము. ఆ విధంగా ఇది బ్రౌన్ కలర్లో ఉంది, ఇది రంగులో ఫల రంగులో ఉంది, ముట్టుకుంటే ఇది చూడడానికి జూలు ఉంది, అయితే ముట్టుకుంటే ఇట్లా ఉంది, అలా అన్ని రకరకాల విషయాలు మనోవృత్తికి మనస్సుకి తెలుస్తాయి. ఇవన్నీ ఇంద్రియాల ద్వారా కాబట్టి బహిర్గతం అవుతుంది. అప్పటి వరకు కప్పి ఉన్న స్వతసిద్ధముకు తులావరణ భంగం చేయను. దాని గురించి నాకేం తెలియదు, ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇటువంటి జంతువుని అనిపించకుండా దాని గురించి మనకు కొన్ని విషయాలు తెలియజేసి అప్పటిదాకా ఉన్న ఒక తెలియదు అనే ఒక ఆవరణని మనకి అది భంగం చేస్తుంది. ఆ విధంగా వృత్తి ఎంతవరకు విషయాకారమగునో అంతవరకే ఆవరణ భంగమై అంతవరకే విషయం తెలియబడును. ఎంతవరకు మనకి దాని గురించి తెలిసిందో, ఏదో చూసాము, ఇదొక యానిమల్, ఇదేదో ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని చూసాము, కానీ దాని గురించి ఇంకా పూర్తి నాలెడ్జ్ కావాలి అంటే మనకు రాదు. ఎంతవరకు దాని ఇంద్రియాలు దాన్ని అంతవరకు పాస్ చేసి ఎంతవరకు దాన్ని కనుగొనగలిగాయో అంతవరకే తెలుస్తుంది తప్ప అంతకంటే ఇన్నర్ నాలెడ్జ్ మనకు రాదు. వృత్తి విషయం యొక్క సంపూర్ణాకారం దాచినప్పుడు ఆవరణ పూర్తిగా భంగమై విషయం సంపూర్ణంగా తెలియదు. దాని గురించిన పూర్తి నాలెడ్జ్ రావాలి అంటే దాని గురించి ఈ ఇంద్రియాల ద్వారా ఆ వృత్తి విషయం సంపూర్ణంగా తెలుసుకోవాలి, సంపూర్ణాకారం దాచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనస్సు పెట్టి మనస్సు ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ఇంద్రియాల ద్వారా కాకుండా మనస్సు ద్వారా కూడా తెలుసుకోవాలి. ఎలా అంటే మనస్సు అసలు లేదనుకోండి, మనసు ఇంకేదైనా ఆలోచిస్తుంటే మనకు ఒక విషయం ఎవరైనా చెప్తున్నప్పుడు కూడా మనం ఆ విషయాన్ని గ్రహించలేకపోతాం. ఎందుకంటే నేను వినలేదు, నేను వేరే ఏదో ఆలోచిస్తున్నా, నాకు తెలియదు అంటాం. కాబట్టి మనస్సు ఇంద్రియం వెంట ప్రసరించి విషయాకారము కాక అన్యాకారంలో ఉండటం వలన మనకు ఆ విషయం తెలియలేదు. అంటే మనస్సు అనేది ఉంటే తప్ప మనం కంటికి కనబడుతున్నా, మనం వినబడుతున్నా, మనం చూస్తున్నా, ఏం చేస్తున్నా మనకు ఆ విషయం గ్రహించలేము కూడా. ఎందుకంటే మనస్సు అక్కడ లేదు. మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటుంటారు కదా, అట్లా మనస్సు ఉంటేనే ఏదైనా మనం గ్రహించగలుగుతాం. మనస్సు ఇంద్రియం వెంట ప్రసరించి విషయాకారము కాక అన్యాకారంలో ఉంటాయి. అప్పుడు విషయమును స్వతసిద్ధంగా కప్పి ఉన్న ఆవరణ భంగం కాకపోవటచే విషయం తెలియబడదు. అక్కడ మనస్సు లేదు కాబట్టి విషయం తెలుసుకోలేము. అది మనోవృత్తి యొక్క లక్షణము. నెక్స్ట్ చిదాభాసుడు. చిదాభాసుడు అంటే ఏంటి అంటే మనస్సు యొక్క అద్దము వంటి మనస్సు, వంటిదగు మనస్సు ఎల్లప్పుడూ అధిష్టానము చిదాత్మ యొక్క ప్రతిబింబంతో కూడియే ఉండును. మనస్సు ఒక మిర్రర్ దేనికి అంటే చిదాత్మకి, చిదాభాసుడికి. అది ఆయన యొక్క రిఫ్లెక్షన్ అనమాట. చిదాభాసుడు యొక్క లోపల ఆ మనస్సును కూడా వెలిగించే ఒక చిదాభాసుడు ఉంటాడు. అతను కూడా లేకపోతే ఈ మనస్సు కూడా పనిచేయదు. అదే కోమాలో ఇప్పుడు మనం ఉన్నామంటే మనస్సు కూడా పనిచేయదు. ఆ లోపల ఉన్న చిదాభాసుడు కూడా ఉండదు. కాబట్టి కోమాలో ఉన్నప్పుడు మనస్సు కూడా పనిచేయదు. మనస్సు ఎల్లప్పుడూ అధిష్టానము చిదాత్మ యొక్క ప్రతిబింబంతో కూడి ఉంటుంది. ఆ మనస్సు విడిచి చిదాభాసుడు ఉండడు, చిదాభాసును విడిచి మనస్సు ఉండదు. ఈ చిదాభాసుడు ఎవరు అంటే చిత్తు యొక్క ప్రతిబింబుడు. చిత్ అంటే మనస్సు యొక్క ప్రతిబింబము. కాబట్టి ఉన్నదున్నట్లు ప్రకాశింపచేయును. ఆ చిదాభాసుడు ఉంటే ఉన్నదున్నట్లుగా మనస్సు గ్రహించగలుగుతుంది ఏదైనా విషయాన్ని. కనుక మనస్సు విషయాకారమై ఆవరణ భంగము చేసినప్పుడు ఆ విషయం ఇట్టిది అని చిదాభాసుడు ప్రకాశింపచేయును. మనస్సుకు ఒక విషయం తెలిసింది ఇంద్రియాల ద్వారా, ఆ తెలిసిన విషయాన్ని ఇది అని తెలియజేసేది చిదాభాసుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది అధిష్టానమగు చిదాత్మ. వీటన్నిటికీ పైన చిదాత్మ. చిదాత్మ అంటే స్వప్రకాశ రూపుడై సర్వమునకు సత్తా ప్రకాశములు ఇచ్చి ప్రకాశింపచేయను. అన్నిటికీ సత్తా ప్రకాశాన్ని ఇచ్చి ప్రకాశింపచేసేది. అంటే మనకి అంతకుముందు చెప్పారు, ఉనికి ఉన్నది అని తెలియజేసేది. ఈ ఆరును కలిసి ప్రజ్ఞానమునకు వాచ్యార్థము అనుటచే ఈ ఆరుని కలిసి బ్రహ్మమా అని విచారించవలెను. ప్రజ్ఞానానికి వాచ్యార్థం ఈ ఆరు అనుకున్నాం కాబట్టి
అధిష్టానముగు చిదాత్మ వరకు ఈ 6 అనుకున్నాం కాబట్టి, సో ఈ 6 నువ్వు కలిసి బ్రహ్మమా, అయితే బ్రహ్మం అంటే ఈ 6 అనే విషయాన్ని విచారించాలి అంటున్నారు. ప్రజ్ఞానం అనగా ప్రకర్షమగు జ్ఞానము లేక మార్పులేని తెలివి అని అర్థము. అనగా తెలియబడినది కాక ఎల్లప్పుడూ తెలియనిదిగానే ఉండవలెను. ఈ 6 అట్టి తెలివికి పదార్థం ఏదియో విచారింతము. కాబట్టి ఇప్పుడు మనకు మళ్ళీ ఈ 6 తెలియబడినది కాక మార్పులేని తెలివి అనేదాన్ని ఈ 6 దేని ద్వారా తెలుసుకోవచ్చు అనేది విచారిద్దాము అంటున్నారు. అది తర్వాత దాంట్లో చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.